అన్విత తన అమ్మా నాన్న ఎలా దూరమయ్యారు అని అడగడంతో చంద్రం ఆలోచనలు 20 ఏళ్లు వెనక్కి వెళ్లాయి. అన్విత, చిన్నప్పట్నుండి మీ నాన్న గురించి నీకేమీ చెప్పలేదు. ఎందుకంటే ఆయన చనిపోయారని నేననుకున్నాను. అందుకే నీకు ఆ విషయమే చెప్పాను. కాని మీ నాన్న బ్రతికే ఉన్నారని తరువాత తెలిసింది. అయితే అప్పటికీ నువ్వింకా చిన్నపిల్లవు. అమ్మ చనిపోయింది. నాన్న ఏమయ్యారో, నీ దగ్గరికి ఎందుకు రావడం లేదో అర్థం చేసుకోలేక నువ్వు బాధపడతావని నేను నీకా విషయం చెప్పలేదు అంటూ అన్విత వైపు చూశాడు చంద్రం. ఆ మాటలతో అన్విత ఆశ్చర్యపోయింది. మీ అమ్మా నాన్న ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కాని నువ్వు మీ అమ్మ కడుపులో ఉండగా మీ నాన్న మీ అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్లాడో చాలా రోజుల వరకు తెలియదు. నువ్వు పుట్టిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మీ నాన్న హయ్యర్ స్టడీస్ కోసం యూరప్ వెళ్లాడట అని చెప్పాడు చంద్రం. అంటే నాన్నకు నేను పుట్టానన్న విషయం కూడా తెలీదన్నమాట అని మనసులో అనుకున్న అన్విత, ఆ తర్వాత ఏమైంది బాబాయ్ అని అడిగింది. యూరప్లో తెలిసిన వారి చేత మీ నాన్న గురించి తెలుసుకోవాలని మీ అమ్మ చాలా ప్రయత్నించింది. ఆ ప్రయత్నమంతా వృధా కావడంతో బాధతో మీ అమ్మ మంచం పట్టింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది అని కళ్ళనీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు చంద్రం. అన్విత కళ్లల్లోంచి కూడా నీళ్లు వచ్చాయి. మీ అమ్మ దూరమయ్యాక నీకు నేనే తల్లి తండ్రి అవ్వాలనుకున్నాను అని చెప్పాడు చంద్రం. అన్వితకు బాధగా అనిపించింది. అసలు నాన్న అమ్మని వదిలి ఎందుకు వెళ్ళిపోయాడో అర్థం కాలేదు. అదే విషయాన్ని చంద్రం బాబాయిని అడిగింది. తనకు చెప్పకుండా హయ్యర్ స్టడీస్ కోసం యూరప్ ఎందుకు వెళ్లాడనేది మీ అమ్మకు ప్రశ్నగా మిగిలిపోయింది అని చెప్పాడు చంద్రం. ఆమె ఏమీ మాట్లాడలేదు. వాళ్ల అమ్మా నాన్న గురించి ఆలోచిస్తూనే ఉంది. ఆ సమయంలో చంద్రం ఇంకా మాట్లాడుతూ, అమ్మా అన్విత, మీ నాన్న చాలా ఫేమస్ యూనివర్సిటీలో చదువుకున్నాడని ఆ తర్వాత నాకు తెలిసింది. మిగతా విషయాలేమీ తెలియదు. ఆ యూనివర్సిటీలో చదివిన వారంతా గొప్ప గొప్పవాళ్లుగా స్థిరపడ్డారు. ఇప్పుడు మీ నాన్న కూడా పెద్ద పొజిషన్లో ఉండి ఉంటాడు. డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా సాఫీగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు అని చెప్పాడు చంద్రం. అన్విత మాట్లాడలేదు. ఆమెకు తన అమ్మ గుర్తొచ్చింది. ఎక్కడికి వెళ్తున్నానో చెప్పకుండా భర్త మాయమైపోయినప్పుడు అమ్మ పరిస్థితి ఎలా ఉందో ఒక ఆడపిల్లగా ఆమె ఊహించుకోసాగింది. పెళ్లి కాకుండా బిడ్డను కని భర్త లేకుండా జీవితాన్ని వెళ్లదీసిన అమ్మ ఎన్ని కష్టాలు పడిందో ఆలోచించసాగింది. ఆమె వైపు చూసిన చంద్రం, మీ అమ్మా నాన్న గురించి నాకింతే తెలుసు. ఆ తర్వాత నువ్వు నా దగ్గరే పెరిగావు. నీకు ఎలాంటి లోటు రాకుండా పెంచాలనుకున్నాను. కాని ఇప్పుడు నా వల్ల నీకు ఇబ్బంది కలుగుతుంది అని అన్నాడు. ఆ మాటలతో ఆలోచనల్లోంచి బయటకు వచ్చి, బాబాయ్, అలా మాట్లాడకండి. తల్లి తండ్రి లేని నన్ను వదిలేయకుండా ప్రేమగా పెంచారు, పెద్ద చేశారు. నాకు ఇంత చేసిన మీకు నేనీ చిన్న సాయం కూడా చేయలేనా? ఇది సాయం కూడా కాదు బాబాయ్. మిమ్మల్ని చూసుకోవడం నా కనీస బాధ్యత అని చెప్పింది అన్విత. ఆ మాటలకు చంద్రం హ్యాపీగా ఫీలయ్యాడు. తన పెంపకాన్ని తలుచుకొని మురిసిపోయాడు. అప్పుడే, బాబాయ్, అసలు మా నాన్న పేరేంటి అని అడిగింది అన్విత. విరక్తిగా నవ్విన చంద్రం, పూర్తి పేరు నాకు కూడా తెలియదు. కాకపోతే ఇంటి పేరు కోట అని తెలుసు. అంతకుమించి నాన్న గురించి వివరాలు ఏమీ తెలియదు అని చెప్పాడు. కోట అని ఒకసారి మనసులో అనుకున్న అన్విత, నాన్నవైపు వాళ్ళెవరైనా బంధువులు మీకు తెలుసా అని అడిగింది. ఎవరూ తెలియదని చంద్రం చెప్పడంతో, సరే బాబాయ్, ఇక నేను వెళ్తాను. నాకు జాబ్కి టైం అవుతుంది అని అన్విత చెప్పడంతో, నువ్వు జాబ్ చేస్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు చంద్రం. మేకప్ ఆర్టిస్ట్గా కొత్త జాబ్ వచ్చింది. నా ఫ్రెండ్ ప్రియా ఉంది కదా, తనే జాబ్ చూసింది. వారం క్రితమే జాయిన్ అయ్యాను. వర్క్ బావుంది, శాలరీ కూడా బాగా ఇస్తున్నారు అని హ్యాపీగా చెప్పింది అన్విత. నువ్వు జాబ్ చేస్తే మీ అత్తయ్య, నీ భర్త అవినాష్ ఏమీ అండం లేదా? వాళ్ళొప్పుకున్నారా అని అనుమానంగా అడిగాడు చంద్రం. ఒప్పుకున్నారు, ఏమీ అనలేదు అంటూ అబద్ధం చెప్పేసింది అన్విత. ఆ మాటలను చంద్రం నమ్మకుండా సరే అన్నాడు. ఆ తర్వాత అన్విత అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అవినాష్తో తన రిలేషన్ బావుందని అన్విత చెబుతున్నా కూడా చంద్రం నమ్మడం లేదు.
ఇప్పుడు తాను జాబ్ చేస్తున్నట్లు చెప్పడంతో తన డౌట్ నిజమే అని ఫిక్స్ అయ్యాడు. రాత్రయ్యింది. షాడో రాగానే అతనికి తన నాన్న గురించి బాబాయ్ చెప్పిన విషయాలన్నీ చెప్పేసింది అన్విత. కోట అనే ఇంటి పేరుతో మా నాన్నను కనిపెట్టవచ్చా షాడో అని అడిగింది. నువ్వు నిజంగా మీ నాన్నెవరో తెలుసుకోవాలననుకుంటున్నావా అని షాడో ఎదురు ప్రశ్నించాడు. కొన్ని క్షణాల పాటు ఆలోచనలో పడింది అన్విత. నిజానికిప్పుడు తన నాన్న ఎవరో తెలుసుకోవడం అనవసరం. ఇంకో విషయమేంటంటే తనను వద్దనుకుని నాన్న వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు కలుసుకోవాలని కూడా అనుకోడు. సో అలాంటప్పుడు ఆయన్ని కలుసుకోవడం శుద్ధదండగా అని ఆమె అనుకుంది. షాడో ప్రశ్నతో ఆ ఆలోచనలన్నీ అన్వితకు వచ్చాయి. దాంతో ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. వెంటనే ఆమెకు కొంచెం దగ్గరగా జరిగిన షాడో, కోట అనే ఇంటి పేరుతో చాలామంది ఉంటారన్విత. వాళ్లలో మీ నాన్న ఎవరో కనుక్కోవడం చాలా కష్టం. ఒకవేళ అంత కష్టపడి కనుక్కున్నా ఏం లాభం చెప్పు? నువ్వు కడుపులో ఉండగానే నిన్ను వదిలి వెళ్ళిపోయాడంటే అతనికి నిన్ను చూడాలన్న కోరిక ఉంటుందా అని ప్రశ్నించాడు. షాడో చెప్తుంది కరెక్టే అని ఆమెకు అనిపించింది. అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కొన్ని క్షణాల తరువాత మౌనాన్ని పక్కన పెట్టి, షాడో, అసలు మా నాన్న అమ్మను ఎందుకు వదిలేసుంటాడు అని అడిగింది అన్విత. కొద్దిగా ఆలోచించిన షాడో, నాకు తెలిసి ప్రేమించిన అమ్మాయిని వదిలేయడానికి మరొకరిని ప్రేమించడమే కారణమవుతుంది అని అన్నాడు. అంటే మా నాన్నకు వేరే గర్ల్ఫ్రెండ్ ఉందా అంటూ ఆశ్చర్యంగా అడిగింది అన్విత. మేబీ ఉండొచ్చు అని అన్నాడు షాడో. గర్ల్ఫ్రెండ్ ఉంటే చదువుకోవడానికి యూరప్కి ఎందుకు వెళ్ళాడు అని ఆమె డౌట్గా అడిగింది. ఎందుకు వెళ్ళకూడదు? నా అంచనా ప్రకారం మీ నాన్న పూర్ స్టూడెంట్ అయ్యుండాలి. పై చదువుల కోసం యూరప్ వెళ్లాలనే డ్రీమ్తో ఉండేవాడేమో. అందుకోసం డబ్బులు లేక ఆ డ్రీమ్ని వదిలేసుకున్నాడేమో. మీ అమ్మ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మీ నాన్నకు మరో అమ్మాయితో పరిచయం ఏర్పడిందేమో. ఆ అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయి కావచ్చు. అలా ఆ అమ్మాయి ద్వారా మీ నాన్న తన డ్రీమ్ని నెరవేర్చుకోవడానికి యూరప్ వెళ్లాడేమో అని తన విశ్లేషణ చెప్పాడు షాడో. అన్విత అవాక్కయ్యింది. ఓ గాడ్, ఇంత జరిగిందా అని ఆశ్చర్యపోయింది. చిన్నగా నవ్విన షాడో, ఇలా జరగలేదు, జరిగిందేమో అంటున్నా. అలాంటి అవకాశం ఉంది కదా అని చెప్తున్నా అన్నాడు షాడో. ఆ మాటలకు ఒప్పుకుంటున్నట్లుగా తల ఊపిన అన్విత కరెక్టే అంది. ఇప్పుడు చెప్పు, మీ నాన్న గురించి తెలుసుకోవాలని నువ్వు అనుకుంటున్నావా అని అడిగాడు షాడో. లేదు అని ఒక్క మాటలో చెప్పేసింది అన్విత. ఆ తరువాత ఆమె ఆలోచనలు షాడో వైపు మళ్ళాయి. అతని గర్ల్ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. అందుకే నెమ్మదిగా షాడో అని పిలిచిన అన్విత, నీ గర్ల్ఫ్రెండ్ ఎలా ఉంటుంది అని అడిగింది. ఆ మాటలకు చిన్నగా నవ్వి, ఇప్పుడవన్నీ ఎందుకు అని అన్నాడు షాడో. అది కాదు, చెప్పొచ్చు కదా. ఇప్పుడు నీ గర్ల్ఫ్రెండ్ ఎక్కడుందో నీకు తెలుసా అని అడిగింది అన్విత. నా గర్ల్ఫ్రెండ్ ఇప్పుడు కొన్ని కష్టాల్లో ఉంది. వాటి నుండి బయటపడాలని ప్రయత్నం చేస్తోంది. అసలు నా గర్ల్ఫ్రెండ్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతావన్విత అని మనసులో అనుకున్న షాడో, ఆ విషయాలన్నీ తర్వాత చెప్తానుగాని ముందు డిన్నర్ చేద్దాం పదా అంటూ బెడ్ మీద నుండి ఆమెను పైకి లేపాడు షాడో. కాని తను లేవకుండా అతన్ని బెడ్ మీద కూర్చోబెట్టి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. షాడోకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అన్విత తనతో చాలా రోజుల నుండి కలిసే ఉంటుంది. కాని ఇప్పటివరకు పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. ఇప్పుడు తీసుకొచ్చిందంటే ఆమె తన భవిష్యత్తు గురించి భయపడుతోందని అతనికి అర్థమయ్యింది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని నీకనిపిస్తుందా అని ఆమెను చూస్తూ అడిగాడు షాడో. అవునన్నట్టుగా తన తల ఊపడంతో, నీ కోరికను నేను ఎప్పుడూ కాదనను. నువ్వు కోరుకున్నట్టుగానే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. దానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నేను సెటిల్ చేయాల్సిన మ్యాటర్స్ కొన్నున్నాయి. అవన్నీ పూర్తయిన తర్వాత నిన్ను నాదాన్ని చేసుకుంటాను అని అన్నాడు షాడో. అన్వితకు హ్యాపీగా అనిపించింది. అందులోనే మరో సందేహం వచ్చింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక ఒకవేళ నీ గర్ల్ఫ్రెండ్ మళ్ళీ నీకోసం వస్తే ఏం చేస్తావు అని అడిగింది. షాడోకి నవ్వొచ్చింది. నా గర్ల్ఫ్రెండ్ అలా చేయదు. ఇంతకీ ఆ గర్ల్ఫ్రెండ్ ఎవరంటే అని అతడు ఏదో చెప్పబోతుంటే ఆమె మొబైల్ రింగ్ అయ్యింది. ఫోన్ రింగ్ అవుతుండడంతో షాడో ఏమన్నాడో ఆమెకు వినిపించలేదు.
వెంటనే ఫోన్ రింగ్ని ఆపేయాలని హ్యాండ్ బ్యాగ్లోంచి మొబైల్ని చేతుల్లోకి తీసుకుని చూసింది. ఎవరిదో కొత్త నంబర్ కావడంతో బాల్కనీలోకి వచ్చి కాల్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడిగింది. నేనెవరో నీకు తెలియదా అని అటువైపు నుండి ఒక స్వరం వినిపించింది. ఎవరు అని మళ్లీ అనుమానంగా అడిగింది అన్విత. నీ బాస్ గొంతు కూడా గుర్తుపట్టట్లేదా నువ్వు? అంత నిర్లక్ష్యమా అని అటువైపు నుండి అన్నాడు రాఘవ్. బాస్ అనగానే ఆమెకు అర్థమైపోయింది. దాంతో కొంచెం ఇబ్బంది పడుతూ, సార్ మీరా? మీరు ఈ టైంలో ఎందుకు కాల్ చేశారు అని కంగారుగా అడిగింది. ఈ టైంలో నేను కాల్ చేయకూడదా? ఐఎమ్ సారీ అయితే అని రాఘవ్ చెప్పడంతో, అలా కాదు సార్, ఈ టైంలో వర్క్ విషయాలు ఏముంటాయి అని అడిగింది అన్విత. అస్తమానం వర్క్ విషయాల గురించే మాట్లాడాలా? జనరల్గా కూడా మాట్లాడొచ్చు అని రాఘవ్ అంటుంటే, జనరల్ మాటలెందుకు అని ఆశ్చర్యపోయింది అన్విత. అదేం లేదు కాని, అయినా నువ్వేంటి అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు నీ బాయ్ఫ్రెండ్తో ఉన్నావా అని అడిగాడు రాఘవ్. ఆ ప్రశ్న ఆమెకు వింతగా అనిపించింది. రాఘవ్ సార్, అర్ధరాత్రి ఫోన్ చేసి ఇలా బాయ్ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నారేంటి అని డైరెక్ట్గా అడిగింది అన్విత. దాంతో వెంటనే తనను తాను సముదాయించుకున్న రాఘవ్, నేను నీ బాస్ని, నా కింద పనిచేసే ఎంప్లాయీస్ గురించి తెలుసుకోవడం నా డ్యూటీ. అందుకే ఈ టైంలో కాల్ చేశాను. నేను నిన్నొకటి అడగొచ్చా అని అన్నాడు. అర్ధరాత్రి ఈ ప్రశ్నలేంటో తనకు అర్థం కాలేదు. కాని ఎందుకని అడిగితే బాగోదని, అడగండి పర్వాలేదు అని అంది అన్విత. రేపు నేనొక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తున్నాను. నాకు నువ్వు మేకప్ వేయాలి అని చెప్పాడు రాఘవ్. రేపా? రేపు కుదరదు సార్ అని మొహం మీదే చెప్పింది అన్విత. బాబాయ్కి లంచ్ బాక్స్ ఇవ్వడానికి రేపు హాస్పిటల్కి వెళ్లాలని అన్విత నిశ్చయించుకుంది. అందుకే ఆమె అలా అంది. కాని ఆమె వీక్ పాయింట్ తెలుసుకున్న రాఘవ్, రేపు నువ్వు నాకు మేకప్ ఆర్టిస్టుగా వస్తే నేను నీకు 10,000 పే చేస్తాను అని అన్నాడు. ఒక్కరోజు మేకప్ చేస్తే 10,000 రూపాయలా అనుకుంటూ నోరు తెరిచింది అన్విత. ఇప్పుడు తనకు డబ్బు చాలా అవసరం కాబట్టి వస్తానని రాఘవ్తో చెప్పింది. షాడో తనకు డబ్బు అవసరం తీరుస్తున్నా కూడా ఎందుకో అతని దగ్గర ప్రతిసారి డబ్బు తీసుకోవడం అన్వితకు ఇబ్బందిగా అనిపిస్తోంది. తను సంపాదించుకున్న డబ్బైతే ఎలా అయినా ఖర్చు పెట్టవచ్చన్న ఆలోచన ఆమెలో కలిగింది. అందుకే ఓకే చెప్పేసింది. రాఘవ్తో ఆమె చాలా నెమ్మదిగా మాట్లాడుతోంది. తన మాటలు షాడోకి వినిపించకూడదని ఆమె ట్రై చేస్తోంది. అన్విత సరే అనడంతో, ఓకే, నీ అడ్రస్ చెప్పు, రేపు నిన్ను ఎక్కడ పిక్ చేసుకోవాలి అని అడిగాడు రాఘవ్. నా అడ్రస్ ఎందుకు? మీటింగ్ ఎక్కడో చెప్పండి, నేనే అక్కడికి డైరెక్ట్గా వచ్చేస్తాను. మళ్ళీ మీకు అనవసరంగా ఇబ్బంది అని అన్విత అంది. రేపు జరగబోయే మీటింగ్ చాలా కాన్ఫిడెన్షియల్. దాని గురించి వివరాలు ఎవ్వరికీ తెలియకూడదు. సో నువ్వు ఎక్కడుంటావో చెప్పు, నేనే పిక్ చేసుకుంటాను అని రాఘవ్ అడగడంతో తాను ఉంటున్న హోటల్ పేరును చెప్పింది అన్విత. సరేనని ఉదయం 10 గంటలకు హోటల్కి వస్తానని చెప్పిన రాఘవ్ కాల్ కట్ చేశాడు. ఇటువైపు డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్పై అన్నీ రెడీ చేసి సిద్ధంగా ఉన్నాడు షాడో. డిన్నర్ చేసిన తర్వాత అన్వితలో అనేక ఆలోచనలు కలిగాయి. రాఘవ్ సార్ బిహేవియర్ ఆమెకు వింతగా అనిపిస్తుంది. ఆయన ఎందుకలా బిహేవ్ చేస్తున్నారో ఆమెకు అర్థం కాలేదు. రేపు ఏం జరుగుతుందోనని కొద్దిగా భయపడింది. డిన్నర్ చేశాక రాఘవ్ బిహేవియర్ గురించి ఆలోచనలతోనే ఆమెకు నిద్ర పట్టేసింది. తెల్లారిన తర్వాత షాడో కోసం చూసింది. అప్పటికే షాడో వెళ్ళిపోయాడు. ఫ్రెషప్ అయ్యాక అప్పటికే షాడో రెడీగా పెట్టిన బ్రేక్ఫాస్ట్ని తినేసి అద్దం ముందు నిల్చొని అందంగా రెడీ అవ్వడానికి ప్రయత్నం చేస్తోంది. అన్విత మేకప్ వేసుకోలేదని మొదటి రోజు రాఘవ్ సార్ ఆమెపైన కోప్పడ్డాడు. అందుకే వైట్ డ్రెస్ వేసుకొని, పెదాలకు కాస్తంత లిప్స్టిక్ పూసుకొని, జుట్టును మోడర్న్ స్టైల్లో దువ్వుకొని అందంగా రెడీ అయింది. ఆమెను చూడగానే ఎవ్వరైనా ఒక్క క్షణం ఆమె వైపు చూస్తూ ఉండిపోతారు. ఉదయం 9:30 అవుతుంది. అద్దం ముందు నిల్చొని రెడీ అవుతుండగా ఆమెకు రాఘవ్ నుండి కాల్ వచ్చింది. కింద వెయిట్ చేస్తున్నాను, నీ రూమ్ నంబర్ ఎంత అని రాఘవ్ అడగడంతో, 10ంటికి వస్తానన్నాడు కదా, ఇంత త్వరగా వచ్చేశాడేంటి అని మనసులో అనుకుంటూ, మీరు పైకి రావాల్సిన అవసరం లేదు సార్, నేను కిందకొచ్చేస్తాను అంటూ చకచకా రెడీ అయ్యి లిఫ్ట్లో కిందకు దిగింది అన్విత.
లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే కారు దగ్గర నిలబడ్డ రాఘవ్ వైపు చూస్తూ నడుస్తోంది. రాఘవ్ కూడా అన్వితను చూస్తూ ఉన్నాడు. కార్ దగ్గరికి చేరుకొని, "సార్, వెళ్దామా?" అని అన్విత అనగానే, "ఎవరు నువ్వు?" అని అడిగాడు రాఘవ్. "నేను సార్, అన్విత, మేకప్ ఆర్టిస్ట్" అని ఆమె చెప్పడంతో ఒక్కసారిగా నోరు తెరుచుకున్న రాఘవ్, "నువ్వేంటి ఇలా కనిపిస్తున్నావు? మొన్నటికి ఇప్పటికీ చాలా మారిపోయావు. మొన్న సాదాసీదా అమ్మాయిలా కనిపించావు. ఇప్పుడు మేకప్తో మోడ్రన్గా కనిపిస్తున్నావు" అని ఆశ్చర్యపోయాడు. "మీరే కదా సార్ మేకప్ లేకపోతే బాలేదన్నారు. అందుకే ఈరోజు కొద్దిగా మేకప్ వేశాను" అని చెప్పింది అన్విత. "మరి వైట్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? మనమేమైనా అంత్యక్రియలకు వెళ్తున్నామా?" అని కోపం తెచ్చుకున్నాడు రాఘవ్. "నా దగ్గర ఇదే ఉంది, వేరే కలర్ లేదు" అని ఆమె అంది. అయితే ఆమె మాటలు రాఘవ్కి మరోలా అర్థమయ్యాయి. అన్వితను రాఘవ్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఆమె అంటే రాఘవ్కి ఇష్టం ఏర్పడిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.